అసలు మీ ఫిలాసఫీ ఏంటి? అండ్ ఎట్లా అప్రోచ్ అవుతారు మీరు క్లయింట్‌ని? ఓకే. ఓకే. నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ నేను చదివింది బ్యాచిలర్స్ డిగ్రీ అపోలో కాలేజ్‌లో అనమాట. బ్యాచిలర్ బీపీటీ బ్యాచిలర్ ఫిజియోథెరపీ. తర్వాత నా పీజీ వచ్చేసి గుంటూరులో అయిందనమాట. ఎంఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ చేస్తున్నప్పుడే నేను స్టార్ట్ చేశాను అనమాట క్లినిక్. బట్ అక్కడ నాకు అప్రోచ్ అయింది ఏంటంటే నా పర్సంటేజ్ స్టార్టింగ్‌లో పేషెంట్స్ చూస్తున్నాం కానీ ఒక 50-50 ఉండే. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ లేకుండే. ఎందుకు ఇట్లా అవుతుంది క్వశ్చనింగ్ నేనే ఎట్లా రాంగ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో వెళ్తున్నాము, ఇది కాదు ట్రీట్మెంట్ అని అప్పుడు మార్చుకొని విధానం చూస్తే చాలామంది ఆ పెయిన్ రావడానికి రీజన్స్ జెనెటిక్ ఇందాక అన్నాం కదా, ఇంకొకటి సైకాలజీ అంటే సైకాట్రిక్ పరంగా కూడా ఏదైనా సఫర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు విపరీతంగా నిద్ర లేని వాళ్ళు ఉంటారనుకోండి, మొత్తం ఓల్ జాయింట్స్ బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట. సీవియర్ యాంగ్జైటీ కానీ లేకపోతే హిస్టరీలో వాళ్ళకి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఏదైనా డిసీజ్తో ఉన్నవాళ్ళు, వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే మయోసైటిస్ కానీ సమంత సేమ్ లైక్ డయాగ్నోజ్ అయింది కదా. సో ఇలాంటి జాయింట్ డిసీజులు కానీ సఫర్ అవుతుంటారు అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి పెయిన్ వెనకాల ఏదో ఒకటి స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ మామూలు స్ట్రెస్సా విచిత్రమైన స్ట్రెస్ సీవియర్గా ఉన్నాయా అనేది ఆలోచించుకుంటా అనమాట. సో అలాంటప్పుడే ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను థియేటర్ యాక్టర్ కూడా అనమాట. ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. నేను ఎందుకు లైఫ్ కోచ్గా మారింది, నేను చూసేటి పెయిన్స్ కదా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవి కదా నేను చూసేది మామూలుగా. బట్ లైఫ్ కోచ్గా సడన్గా ఎంట్రీ ఇవ్వడానికి నాకు తెలిసిన అబ్బాయి థియేటర్లో చేసిన వంశీ అనే ఒక అబ్బాయి అనమాట సూసైడ్ ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయాడు అనమాట. నెక్స్ట్ మా రిలేటివ్స్లోనే ఛాన్సెస్ రాక కాదు, చిన్న ఏజ్ అబ్బాయి, అడిక్షన్స్ ఏమైనా అవ్వచ్చు మనకు తెలియదు, ప్రాపర్ తెలియకుండా ఊరికి అనలేం కదా. వాళ్ళకి ఇంట్లో ఒకే ఒక అబ్బాయి అనమాట, వాళ్ళ ఫ్యామిలీకి ఒకే ఒక అబ్బాయి. సో ఆ పెయిన్ ఉంటుంది చూడండి, నేను దగ్గర ఉండి చూశాను. సో ఎక్కడో నాకు తెలిసింటే అబ్బాయి సూసైడల్ థాట్స్ ఉండింటే నేను ఏమైనా హెల్ప్ చేసేవాడిని అబ్బాయికి.